చిన్న చింతకుంట మండల కేంద్రంలో రైతుల యూరియా కోసం కదం తొక్కిన భారత రాష్ట్ర సమితి. దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం అగ్రికల్చర్ ఆఫీసర్ కి విడతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయలేని స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. మార్పు మార్పు అంటూ ప్రచారం చేసి దంపుడు ఉపన్యాసం ఇచ్చి అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్క రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ యొక్క దిక్కుమాలిన ప్రభుత్వ నిర్ణయాలే కారణమని మండల భారత రాష్ట్ర సమితి మండల నాయకులు మండిపడ్డారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట రాములు, సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, మండల సర్పంచ్ మాజీ అధ్యక్షులు మోహన్ గౌడ్, అజయ్ కుమార్ రెడ్డి, పల్లమరి మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎదలాపురం మాజీ సర్పంచ్ శివశంకర్ గౌడ్, నెల్లికొండ మాజీ ఎంపీటీసీ సాయిలు, ఇబ్రహీం, అనిల్, లక్ష్మణ్, రియాజ్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, మండల యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఇవ్వాలి రైతులకు యూరియా ఇవ్వాలి రైతులకు యూరియా. ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మేము ఈరోజు రైతులకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చి బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వకుండా 2 దెబ్బలు రైతు బంధు ఎగగొట్టిండ్రు. మొన్న ఒకసారి వచ్చి ఇచ్చిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. గతంలో ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చిండ్రు. 2 రైతు భరోసాలను ఎగగొట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, మేము ఇవి చేసినాం అవి చేసినాం. అసలు ఏం చేయలేదు. మీ పరిపాలన చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ముందు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు నిలబెట్టుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించడానికి అడుగున మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉంటుందని, మీ మెడలు వంచైనా కూడా పని చేసుకోవడానికి మేము ప్రజల పక్షాన నిలబడతామని బీఆర్ఎస్ మండల శాతం పార్టీ తరపుకెళ్ళి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్న చింతకుంట రైతుల పక్షాన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకత్వంలో చిన్న చింతకుంట అగ్రికల్చర్ కార్యాలయం దగ్గర ఈరోజు మేము రైతులకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత చాలా తీవ్రంగా యూరియా కొరత ఏర్పడి ఈరోజు రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. రైతులకు యూరియా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు బంగారు తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, కరెంటు ఇబ్బంది లేకుండా, ఎరువులు ఇబ్బంది లేకుండా, నీళ్ళు ఇబ్బంది లేకుండా సరైన గిట్టుబాటు ధర ఇచ్చిన ఆనాటి పరిపాలనకు ఈనాడు వచ్చిన ఈ రాక్షస పాలన తేడా ఏందో కనిపిస్తూ ఉంది. యూరియానే ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయ మండల అధికారి గారికి మేము యూరియా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నా, మీరు 420 అబద్ధాలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఈరోజు బంగారు తెలంగాణను దివాలా తెలంగాణగా మార్చి ఈరోజు రైతులు ఒకప్పుడు అన్నం పెట్టే రైతుని ఈరోజు అడుక్కునే స్థాయికి దిగదార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ పరిపాలన ఎక్కువ రోజు ఉండదు, ఈ నియంత పోగడలు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్ళు రైతులకు న్యాయం చేయకుండా, సమస్యల మీద దృష్టి సారించకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఎక్కడ దొరికితే అక్కడ కేసులు బనాయించి భయపెట్టడం, పోలీసులతోనే బెదిరించి భయపెట్టడం, ఎలాంటి ప్రభుత్వపరంగా వచ్చే న్యాయమైన పనులను చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏ రకంగా మనం కండువా మార్చి పార్టీలు తీసుకోవడం పెట్టినంత ధ్యాస ఈరోజు రైతుల మీద పెట్టలేదని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ నియంత పాలన ఎన్ని రోజులు ఉండదు. ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్పడానికి రైతులు, అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ధైర్యం ఉంటే ముందు ఎలక్షన్లు పెట్టండి, మీకు ప్రజలే తీర్పు చెప్తారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏందో ఇప్పటికీ 2 సంవత్సరాల లోపే కాంగ్రెస్ పరిపాలన తీరు, వారి పరిపాలన ఏందో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు. వీళ్ళు చేసే తప్పుడు పనులు, అనుభవం లేని పరిపాలన, వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందంటే అసలు దిక్కుమాలిన పరిపాలన, అసలు తలాతోక లేని మాటలు, సంబంధం లేని హామీలు, అసలు వీళ్ళు చెప్పే స్పీచ్లు, ఉగదంపుడు మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదని బాధపడతా ఉన్నారు. నిజంగా మా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ పరిపాలన చూసి బాధపడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల తరపుకెళ్ళి నేను స్థానిక శాసనసభ్యులు గారిని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు అది చేసినాం ఇది చేసినాం గొప్పలు చెప్పుకోవడం కన్నా ఉట్టిగా మీరు చేసిన శిలాపాలకాలే ఉన్నాయి, ఇంతకు ఏ పనులు కూడా కంప్లీట్ కాలేదు. కానీ మీరు ఈ పనులు చేసినాం ఆ పనులు చేసినాం ఇంతవరకు ఎవరు చేయలేదు, నేను చాలా మనగానే అని చెప్పుకోవడం తప్పితే ఏం చేసింది ఏం లేదు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మొన్న మీరు మా పర్తిపూర్ గ్రామంలో వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే అందరికీ నవ్వొస్తూ ఉంది. గత ఎమ్మెల్యే గారు ఏ పని చేయాలన్నా కళ్యాణ లక్ష్యం చెక్కుకు సంతకం పెట్టాలన్నా, లేకపోతే మనం సీఎం రిలీఫ్ ఫండ్కు చెక్కు పెట్టాలన్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే కండో కప్పుకుంటేనే నేను సంతకం పెడతానని అంటున్నావు. కానీ ఆయన చేయలేదు ఆ పని, నువ్వు చేస్తున్నావని ఇండైరెక్ట్గా నీ గురించి నువ్వే చెప్పుకున్నట్లు ఉందని కాన్స్టిట్యున్సీ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు? అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకు బీదలకు ఇయ్యలే. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చిండ్రు తప్పితే ఇతర పార్టీల వాళ్ళకి ఎవరికి ఇయ్యలేదు. ఈరోజు డబ్బున్న వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు తప్పితే బీదోళ్ళకి ఇయ్యలేదు. ఇది నిజంగా సిగ్గుమాలిన పని మీరు చేసి మా మాజీ ఎమ్మెల్యే గారిని ఆలన్న గారిని అనడం. అది కావాలని ప్రజలు మార్పు కోరుకుంటే ఈరోజు వచ్చిన మార్పు ఏమంటే మళ్ళీ గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన కంటే ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నో రైతులు ఈరోజు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైన్ల పోటీ చెప్పులు పెట్టుకొని భార్య పిల్లలు నిలబెట్టి తెల్లవారు పడిగాపులు కాస్తుంటే కూడా యూరియా దొరకడం లేదు. సరిపోయినంత యూరియా మన రాష్ట్రానికి ఎందుకు వస్తలేదనేది ఈరోజు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో బఫర్ స్టాక్స్ కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఎప్పుడు రైతులకు యూరియా కావాలంటే అక్కడ గడెం కట్టుకొని తీసుకొని గడెం కట్టి చేనుల గడెం కట్టి వచ్చి రైతులు యూరియా కానీ కాంప్లెక్స్ కానీ వేసుకపోయే పరిస్థితి ఉండే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. దీనికి జవాబుదారీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు ఎంత తిప్పల పడుతున్నారంటే సకాలంలో యూరియా అయిపోతే పంట నష్టపోతారు, అక్కడ పెట్టుబడులు నష్టము, పంట నష్టము, పైన అప్పులు మీద పడతాయి, కౌలు పైసలు మీద పడతాయి. ఇవన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈరోజు రైతులు రేపొద్దున ఉరి పోసుకొని చచ్చిపోయే కాలం వచ్చింది. మరి ఈ పరిస్థితులలో ఎందుకు వీళ్ళు అవగాహన లేకుండా పరిపాలన చేతగానప్పుడు దిగిపోయి మొదలే ఏం కావాలి రాష్ట్రానికి, వర్షాకాలంలో ఎంత నాటు పెడతారు, ఆ అధికార యంత్రాంగం చేతిలో ఉంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా చేతిలో పెట్టుకొని ఎస్టిమేట్స్ చేయలేక, ఎస్టిమేట్స్ చేతగాక ప్రతీకార చర్యలకు ఎవరి మీద ఏం చేయాలి, ఎవరి మీద ఏడ గెలకాలి, ఎక్కడ ఏడ గెలికి ఎవరిని తిప్పలు పెట్టాలనేది కాదు. రైతులు ఈరోజు నష్టపోతున్నారు. గతంలో 10 సంవత్సరాల కింద ఎట్లా పరిస్థితి ఉండే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పుడున్న ప్రభుత్వాలు రైతులకు ఏమి ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ దొరకకపోయిన పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు విత్తనాలు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, తర్వాత యూరియా, ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్ ఎక్కడివక్కడ ఎప్పుడు కావాలంటే ఏ రాత్రి కావాలన్నా తెచ్చుకున్న పరిస్థితులు ఉండే. మరి మార్పు కావాలని తెచ్చి మార్పు తీసుకొని వచ్చి ఈరోజు రైతులనైతే టోపీ పెట్టి రైతుల ఉరికోసుకున్న పరిస్థితులను ఈరోజు కల్పించిన వచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంటు దిగిపోవాలి. దీనికి జవాబుదారీ తీసుకొని దిగన్న పోవాలి. లేకపోతే సరి అయిన పద్ధతిలో పంపించాలి యూరియా. ఇంతవరకు రైతులు నాటు పెట్టి 2 నెలలుగా వస్తుంది. నెలకే 15 రోజులకి 20 రోజులకి వేసే యూరియా ఇంతవరకు కూడా రైతులు ఈరోజు చేనులలో వేసుకోలే. మరి వాళ్ళకి పంట ఎట్లా వస్తుంది, వాళ్ళ పెట్టుబడులు ఎట్లా బయటికి వెళ్తాయి? ఇదే గవర్నమెంట్ పాలసీయే. ఎంతసేపు కేసీఆర్ పొద్దున్న లేస్తే ఆయన చెప్పని తప్పితే రైతుల పరిస్థితి ఏంది, క్షేత్రస్థాయిలో పోయి తీసుకొని రైతులకు ఏం కావాలి అనేది ఎంతసేపు మీటింగులు పెట్టేది, అంత సరఫరా చేసినాము, మొత్తం ఉంది, అన్ని ఇచ్చినాము, ఏం లేదు, ఎక్కడ ఏది లేదు అనేది ఒక్కటి మాట స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే ఫర్టిలైజర్ షాపులలో రైతులు కాళ్ళు మొక్కుతున్నారు. ఫర్టిలైజర్ ఒక్క సంచి అని సార్ అని. ఇది ఈ పరిస్థితిని దాపురించింది ఇవాళ మనకు. దీన్ని గవర్నమెంట్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పద్ధతిని మేము ఖండిస్తున్నాము. ఈ గవర్నమెంట్కి చాలా కాకపోతే దిగిపోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.
వద్దురా నాయనా నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నశించాలి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నశించాలి అందించాలి సకాలంలో రైతులకి ఎరువులు అందించాలి అందించాలి సకాలంలో రైతులకి యూరియా వెంటనే అందించాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అలా వెంకటేష్ గారి నాయకత్వం రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ డౌన్ రేవంత్ సర్కార్ డౌన్ జై తెలంగాణ